పాత తేదీల్లో ఎల్ఆర్ఎస్ ధృవీకరణ పత్రాలను తయారు చేయించి లక్షల పైచిలుకు గజాల ఓపెన్ ప్లాట్లకు పలు సబ్ రిజిస్ట్రార్లు రిజిస్ట్రేషన్ చేశారు. కొందరు సబ్ రిజిస్ట్రార్లు చేసిన ఈ అక్రమాల వల్ల ప్రభుత్వానికి 1000 నుంచి 2000 కోట్ల నష్టం వాటిల్లిందని ప్రభుత్వం గుర్తించింది. పలు గ్రామ పంచాయతీల్లో అక్రమ లేఅవుట్లకు ఎల్ఆర్ఎస్ ఉంటేనే రిజిస్ట్రేషన్ చేయాలని గతంలో ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీనికి సంబంధించి 2020లో అప్పటి ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ లేని ప్లాట్ల యజమానులు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఉదాహరణకు ఒక వెంచర్లో 100 ప్లాట్లు ఉంటే ఆ ప్లాట్లలో 20 ప్లాట్లు అమ్ముడైపోతాయి. మిగతా 80 ప్లాట్లు అలాగే రిజిస్ట్రేషన్లు కాకుండా ఉంటే ఆ ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేయవద్దని 2020లో అప్పటి ప్రభుత్వం ఆదేశించింది. దీంతో ఎల్ఆర్ఎస్ కోసం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు, వెంచర్ల యజమానుల నుంచి సుమారుగా 25 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఈ దరఖాస్తులను హెచ్ఎండిఏ పురపాలక శాఖ అధికారులు స్క్రూటీని చేసి సుమారుగా 5 లక్షల దరఖాస్తులకు సరైన ధృవీకరణ పత్రాలను సమర్పించలేదని పక్కన పెట్టేశారు. ఈ నేపథ్యంలోనే వాటికి సరైన ధృవీకరణ పత్రాలను సమర్పించాలని ఆయా ప్లాట్ల, వెంచర్ల యజమానులకు అధికారులు మెసేజ్ పంపించారు. ఇందులో కొన్ని అక్రమ లేఅవుట్లకు సంబంధించిన ప్లాట్లు కూడా ఉండడంతో ఆయా వెంచర్ల యజమానులు అధికారులు పంపించిన మెసేజ్లకు, నోటీసులకు స్పందించలేదు. దీంతో అధికారులు ఆయా వెంచర్ల గురించి ఆరా తీయగా పాత తేదీల్లో ఎల్ఆర్ఎస్ ధృవీకరణ పత్రాలను తయారుచేసి పలువురు గ్రామ పంచాయతీ లేఅవుట్ల యజమానులు సబ్ రిజిస్ట్రార్లతో కలిసి రిజిస్ట్రేషన్లు చేయించుకున్నట్టు పురపాలక, హెచ్ఎండిఏ అధికారులు గుర్తించారు. ఈ విషయాన్ని ఇరు శాఖల అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలోనే దీనిపై విచారణ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించినట్టుగా తెలిసింది. ఈ అక్రమ రిజిస్ట్రేషన్ల వల్ల ప్రభుత్వానికి 1000 నుంచి 2000 కోట్ల ఆదాయానికి నష్టం వచ్చిందని అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. ప్రస్తుతం 4 ఏళ్లుగా ఎల్ఆర్ఎస్ అంశం సుప్రీంకోర్టు పరిధిలో ఉండడంతో ఆయా వెంచర్ల యజమానులు ప్రభుత్వానికి కట్టాల్సిన ఫీజును తప్పించుకోవడానికి ఈ అక్రమాలకు పాల్పడినట్టు అధికారులు గుర్తించారు. వరకు మాన్యువల్గా అధికారులు ఎల్ఆర్ఎస్ ధృవీకరణ పత్రాలను జారీ చేయగా వాటినే ప్రస్తుతం రిజిస్ట్రేషన్లకు సబ్ రిజిస్ట్రార్లు వాడారని, పాత ఎల్ఆర్ఎస్ ధృవీకరణ పత్రాన్ని పీడీఎఫ్లోకి మార్చి ఆ నెంబర్ ఆధారంగా వేరే నెంబర్ సృష్టించి ఈ దందాలకు పాల్పడినట్టుగా ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. ఇబ్రహీంపట్నం, అబ్దుల్లాపూర్మేట్, చంపాపేట్, భువనగిరి, చౌటుప్పల్, సంగారెడ్డి, పెద్ద అంబర్పేట్, ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి వరంగల్, ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి మెదక్, రంగారెడ్డి, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలతో పాటు మేడ్చల్, మల్కాజ్గిరి, సంగారెడ్డి తదితర ప్రాంతాల్లో అధికంగా ఈ అక్రమ రిజిస్ట్రేషన్లు జరిగినట్లు ప్రభుత్వం గుర్తించింది. గ్రామ పంచాయతీ లేఅవుట్లకు సంబంధించి ఇప్పటి వరకు ఎన్ని రిజిస్ట్రేషన్లు జరిగాయి, ఎప్పటినుంచి జరిగాయి, ఒకవేళ రిజిస్ట్రేషన్లు చేస్తే ఎన్ని చేశారని స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ ఐజీ నవీన్ మిట్టల్ ఏప్రిల్లో మెమో నెంబర్ G1-1009/2024 2024 తేదీ 30/04/2024ను అన్ని జిల్లాల డిస్టిక్ రిజిస్ట్రార్లకు, డీఐజీలకు, సబ్ రిజిస్ట్రార్లకు ఒక మెమోను పంపించారు. 45 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సబ్ రిజిస్ట్రార్, డిస్టిక్ రిజిస్ట్రార్లు దీనిపై నివేదిక ఇవ్వాలని ఆయన ఆదేశించారు. కానీ ఇప్పటి వరకు ఏ సబ్ రిజిస్ట్రార్ కూడా స్పందించలేదు. దీంతో తాజాగా ఈ నెల 2వ తేదీన గతంలో తాము అడిగిన వివరాలను ఈ నెల 19వ తేదీలోగా ఇవ్వాలని ప్రస్తుత ఐజీ డాక్టర్ జ్యోతి బుద్ధప్రకాశ్ కూడా అన్ని జిల్లాల సబ్ రిజిస్ట్రార్లకు ఆదేశాలు జారీ చేశారని, అయినా ఇప్పటి వరకు ఒక్క జిల్లా నుంచి కూడా నివేదిక రాలేదని సమాచారం. ఇబ్రహీంపట్నంలో సుమారుగా 7 సంవత్సరాలుగా పనిచేసి ప్రస్తుతం మేడ్చల్ సబ్ రిజిస్ట్రార్ పనిచేస్తున్న ఓ సబ్ రిజిస్ట్రార్ ఏకంగా 1,00,000 గజాలకు పైగా స్థలానికి అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేశారని ప్రభుత్వానికి ఫిర్యాదులు వచ్చాయి. ఈ సబ్ రిజిస్ట్రార్ తరువాత సంవత్సరం పాటు ఇబ్రహీంపట్నంలో పనిచేసిన మరో సబ్ రిజిస్ట్రార్ కూడా సుమారు 30 నుంచి 50 వేల గజాల విస్తీర్ణం గల ప్లాట్లను అక్రమంగా రిజిస్ట్రేషన్ చేశారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ప్రస్తుతం సదాశివపేటలో పనిచేస్తున్న ఓ సబ్ రిజిస్ట్రార్ కూడా తిమ్మాయిగూడ, నాచారం,
గౌరెల్లి, కొత్తగూడెం పంచాయతీ ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేశారని రంగారెడ్డి జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు అందింది. భువనగిరిలో పనిచేసి ప్రస్తుతం చెండూరులో పనిచేస్తున్న ఓ సబ్ రిజిస్టర్ పై కూడా తాజాగా యాదాద్రి జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు అందడం విశేషం. వీరితో పాటు పలువురు సబ్ రిజిస్టర్లపై తాజాగా ఈ రిజిస్ట్రేషన్ కు సంబంధించి అవినీతి ఆరోపణలు వచ్చాయి. ఈ సంవత్సరం జూలై నెలలో బదిలీలు జరుగుతాయని ముందే తెలుసుకున్న ఓ సబ్ రిజిస్ట్రార్ తాను పనిచేసే చంపాపేట్ పరిధిలోని వక్ఫోర్డ్ భూములను, పంచాయతీ లేఅవుట్లను, అనుమతి లేని అపార్ట్మెంట్లోని ప్లాట్లను అడ్డుగోలుగా రిజిస్ట్రేషన్ చేశారని చంపాపేటకు చెందిన రియల్టర్లు ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. ఇదే సబ్ రిజిస్ట్రార్ గత నెల కుత్బుల్లాపూర్ పరిధిలో సుమారుగా 8 రోజుల పాటు డిప్యూటేషన్పై పనిచేసి 10 ఏళ్లుగా ఆ ప్రాంతంలో ఏ సబ్ రిజిస్ట్రార్ చేయని విధంగా పంచాయతీ లేఅవుట్లు, అసైన్, కోర్టు పరిధిలో ఉన్న భూములకు రిజిస్ట్రేషన్లు చేసి భారీగా ముడుపులు తీసుకున్నారని స్థానిక రియల్టర్లు ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. ఈ విషయం ఉన్నతాధికారులకు తెలిసి కూడా ఆ సబ్ రిజిస్ట్రార్ను ప్రోత్సహించారని, ఆ సబ్ రిజిస్ట్రార్ కూడా తనకు ఓ డీఐజీ అండదండలు ఉన్నాయని అందరికీ చెప్పుకొని ఈ దందాను చేసినట్టుగా తెలిసింది. ప్రస్తుతం చంపాపేటలో 2 నెలలుగా పనిచేస్తున్న ఓ సబ్ రిజిస్ట్రార్పై కూడా ఇదే విధంగా అవినీతి ఆరోపణలు వస్తుండడం విశేషం. కొందరు సబ్ రిజిస్టర్లు ఒక అడుగు ముందుకేసి ఎల్ఆర్ఎస్ లేని ప్లాట్లకు మున్సిపల్ పంచాయతీల నుంచి ఇంటి నెంబర్లను తీసుకుని వాటి ఆధారంగానే రిజిస్ట్రేషన్లు చేశారని పురపాలక శాఖ గుర్తించింది. ఇలా మేడ్చల్, మల్కాజ్గిరి, యాదాద్రి, భువనగిరి, రంగారెడ్డి శివార్ల సబ్ రిజిస్టర్ పరిధిలో ఎక్కువగా జరిగినట్లు తెలిసింది. ముఖ్యంగా అబ్దుల్లాపూర్ మేట్, పెద్ద అంబర్పేట్, ఇబ్రహీంపట్నం, మేడ్చల్ సబ్ రిజిస్టర్, సంగారెడ్డి సబ్ రిజిస్టర్ పరిధితో పాటు నల్గొండ, సూర్యాపేట్, ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి వరంగల్, ఆదిలాబాద్ జిల్లాల్లోని కొన్ని సబ్ రిజిస్టర్ కార్యాలయాల పరిధిలో ఈ తంతు 3 పువ్వులు 6 కాయలుగా జరిగినట్టుగా ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి.